వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ సెషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో అయితే ఫస్ట్ మనం టైం చూద్దాం. సో టైం చూసుకున్నట్లయితే మనకి ఏపీ వాళ్ళకి ఒక 1 వీక్ ఉంది. ఇట్ మీన్స్ ఒక 7 to 8 డేస్ ఉన్నాయి. బట్ తెలంగాణ వాళ్ళకి అంటే ఒక 10 డేస్ ఉన్నాయి. ఓకే, సో ఈ టైంలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ టైప్ ఆఫ్ ఒకవేళ ఏమైనా ట్రిక్స్ యూస్ చేయాలా? యూస్ చేస్తే ఎలాంటి ట్రిక్స్ యూస్ చేయాలి? ఓకే, ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ చదవాలా? ఎలా చదవాలి? ఓకే, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ మనం మ్యాక్సిమం గెయిన్ చేయాలి? ఓకే, సో ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికోవాలంటే లాంగ్వేజెస్. అర్థమైందా? సో చాలామంది ఎగ్జామినేషన్స్ అనగానే ఫస్ట్ మ్యాథ్స్లోకి లేదా ఫస్ట్ ఫిజిక్స్లోకి ఫస్ట్ కెమిస్ట్రీలోకి షిఫ్ట్ అయిపోతారు. బట్ లాంగ్వేజెస్ ఏమనుకుంటారంటే సో లాంగ్వేజెసే కదా, ఎగ్జామ్ ముందు చదువుకుందాంలే అనే ఒక హోప్తో ఉంటారు. అందుకే మీకు లాంగ్వేజెస్లో ఎక్కువ మార్క్స్ అనేవి చాలామందికి లాంగ్వేజ్లో ఎక్కువ మార్క్స్ రావట్లేదు బికాస్ ఆఫ్ దిస్. ఓకే, చాలామంది ఏమనుకున్నారంటే ఎగ్జామ్స్ రాగానే ఎగ్జామ్స్ అని తెలియగానే మనం ఫస్ట్ ఏంటి, మన ఫోకస్ మ్యాథ్స్ వైపు, ఫిజిక్స్ వైపు, కెమిస్ట్రీ వైపు వెళ్ళిపోతుంది. బట్ వాట్ అబౌట్ లాంగ్వేజెస్? అర్థమైందా? సో మరి లాంగ్వేజ్ ఏమనుకుంటారు, ఎగ్జామ్ ముందు చదువుకుందాం అనుకుంటారు. బట్ అందుకే ఎగ్జామినేషన్ మీకు మంచి మార్క్స్ అనేవి రావట్లేదు. ఇంగ్లీష్లో గ్రామర్ మీకు ఎస్ఐ కొంచెం చదివేసరికి ఎగ్జామ్ ముందు టైం అయిపోతుంది. మరి గ్రామర్ ఇంకా చదువుతారు, సో గ్రామర్ పోద్ది. అందుకే ఇంగ్లీష్లో స్కోరింగ్ తగ్గిపోతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఏవైతే మనకి లాంగ్వేజెస్ ఉన్నాయో లాంగ్వేజెస్కి ఇవ్వండి. లాంగ్వేజెస్ మీకు 100 మార్క్స్ ఉంటాయి. ఓకే, 100 మార్క్స్కి 90+ ఈజీగా వస్తాయి నాన్న. ఓకే, సాంస్క్రిట్లో 95+ ఈజీగా వస్తాయి. ఇంగ్లీష్లో ఒకవేళ మీరు ఏమైనా గ్రామర్ అక్కడక్కడ మీరు తప్పు చేయడం లేదు, 85+ ఈజీగా వస్తాయి. 90+ రాకపోయినా 80+, 80 to 95 మధ్యలో ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అంటే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా పర్ఫెక్ట్గా లాంగ్వేజ్కి ప్రయారిటీ ఇవ్వండి. లాంగ్వేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు స్కోర్ కావాలంటే ఫస్ట్ లాంగ్వేజెస్ ఉండాలి. ఓకే, థియరీ ఎగ్జామినేషన్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అంత నెగ్లెక్ట్గా చేసుకోవద్దు. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ఈ మార్క్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఓకే, సో దీన్ని అంత అంటే ఏదంటే మనకి మనం ఎలా అనుకుంటాం, మనం అంటే లాంగ్వేజెస్ అనేసరికి లాంగ్వేజెసే కదా. సో లాంగ్వేజ్ వల్లే నీకు మార్క్స్ పోతున్నాయి, అది గుర్తుపెట్టుకో. ఓకే, సో మీరు ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఫర్ సపోజ్ మీకు 90% మీకు సిలబస్ వచ్చు. ఓకే, సో వచ్చిన దాన్ని పేపర్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతైతే మీరు చదువుతారో చదివిన దాన్ని పేపర్ మీద ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు మీ యొక్క నేమ్ చదివి ఓకే ఇదే పెద్ద సెలబ్రిటీ నేమో లేదా ఏదైనా నేమ్ అనుకోండి, మీకు కరెక్షన్ చేయరు. గుర్తుపెట్టుకోండి, లేదా మీకు కాల్ చేసి మీ పేపర్ కరెక్షన్ చేస్తున్నామని చెప్పేసి చేయరు. ఓకే, సో పేపర్ కరెక్ట్ చేసే వ్యక్తికి నువ్వు తెలియదు. అర్థమైందా? సో నీకు ఆ వ్యక్తి తెలియదు. సో నీకు ఎంత టాలెంట్ ఉందో ఆ వ్యక్తికి తెలియదు. నువ్వు ఎలా చదువుతావో ఆ వ్యక్తికి తెలియదు. ఓకే, అతనికి అనవసరం. బట్ అతనికి కావాల్సింది ఏంటంటే నువ్వు ఏ రాసావు, నీకెంత చదివావనేది అనవసరం, నువ్వు ఎలా చదివావనేది అనవసరం. ఓకే, సో నువ్వు ఎలా ప్రెజెంటేషన్ చేసావు అనేది ముఖ్యం. గుర్తుపెట్టుకో, నీకు మొత్తం సిలబస్ మొత్తం వచ్చి నీకు ఆన్సర్స్ అన్నీ తెలిసి నీ ప్రెజెంటేషన్ బాగోలేకపోతే నీకు మంచి మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లో రావు. ఓకే, సో నీకు మంచి మార్క్స్ కావాలనుకుంటే నీ వే ఆఫ్ ప్రెజెంటేషన్ బాగుండాలి. నెక్స్ట్ ఏవైతే మరి మ్యాథ్స్ చూద్దాం. ఓకే, సో మ్యాథ్స్లో మీకు ఎన్ని మార్క్స్ ఉంటుంది? 75. 7 మార్క్స్ మీకు 7 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 క్వశ్చన్స్ రాయాలి. 4 మార్క్స్కి ఒక 7 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 క్వశ్చన్స్ రాయాలి. బట్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు చాయిస్ ఉండదు, 10కి 10 క్వశ్చన్స్ రాయాలి. ఓకే, సో మరి మ్యాథ్స్ మనం ఎలాంటి ట్రిక్స్ ప్లీజ్ చేయాలనుకున్నా ఆ వచ్చనే ధీమా మీద ఎంతవరకు వస్తే అంతవరకు గుడ్డిగా రాసి వెళ్ళిపోకూడదు. 2 పెన్స్ మెయింటైన్ చేయండి. ఓకే, బ్లాక్ ఒకటి, బ్లూ ఒకటి. ఓకే, అలాగే రెడ్తో రాసేవద్దు, పెన్సిల్తో రాసేవద్దు. మంచి పెన్ అనుకో, పెన్సిల్తో రాయొద్దు. ఓకే, రైట్. సో 2 పెన్స్ తీసుకోండి. మీకు ఏవైతే సైడ్ రైటింగ్స్ ఉంటాయో అవి బ్లాక్తో రాస్తావు. మరి కమింగ్ టు మ్యాథ్స్లో ఏవైతే మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయో లేదా ఇంపార్టెంట్ మీకు ఆన్సర్స్ ఉంటాయో, ఆన్సర్స్ ఫర్ సపోజ్ ఆన్సర్ అనుకోండి, ఆన్సర్ని మీరు ఈ విధంగా మార్క్ చేయాలి. అర్థమవుతుందా? అప్పుడు కరెక్షన్ చేసేవాడికి పేపర్ తిప్పగానే మీ ఏదైతే మీరు హైలైట్ చేస్తారో ఆ పాయింట్ వైపు వెళ్తుంది. ఓకే, సో ఫర్ దట్ నీట్గా ఆ వేలో కలెక్షన్ చేసుకుని వెళ్ళిపోతాడు. బట్ పేపర్ చూడగానే గుర్తుపెట్టుకో, పేపర్ చూడగానే రఫ్ పేపర్లో ఉందని అనిపించకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మంచి హ్యాండ్ రైటింగ్తో చాలా చక్కగా ప్రజెంటేషన్ చేస్తే మంచి మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. మ్యాథ్స్ కష్టం అనుకుంటారు, బట్ మ్యాథ్స్ నుంచి మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఓకే, సో ఎలా చదవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రతి చాప్టర్ నుంచి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి అన్నీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ, వాటి యొక్క ఆన్సర్స్ అన్నీ మనం ఆల్రెడీ యాప్లో డిస్కస్ చేసాం. అదేవిధంగా
ఛానల్లో డిస్కస్ చేసాం. ఓకే. సో యాప్లో వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి. అదేవిధంగా మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అన్నీ మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అర్థమైందా? సో వీటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి అన్న. మరి మ్యాథ్స్లో మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే, చెప్పాను కదా మీకు, ఫస్ట్ మీరు ఏదైతే ఫార్ములాస్ వస్తాయో లేదా మీకు ఏవైతే ఆన్సర్స్ వస్తాయో వాటిని హైలైట్ చేయండి. అదేవిధంగా కెమిస్ట్రీలో అయినా సరే ఏదైతే రియాక్షన్స్ ఉంటాయో వాటిని ఇలా హైలైట్ చేయండి. హైలైట్ చేస్తే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఫిజిక్స్. సో మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ తీసుకోండి. బ్లూ ప్రింట్లో ఫస్ట్ మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటుంది కదా. సో ఆ విధంగా 7 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఏ చాప్టర్స్ అయితే 7+4 కవర్ అవుతుంది, ఏ చాప్టర్స్ అయితే 7+2 కవర్ అవుతుంది, 7+7 కవర్ అవుతుందా, 7+4 కవర్ అవుతుందా అని ఒక ఐడియా వస్తుంది కదా. సో ఆ ప్రకారంగా ఏ చాప్టర్స్ అయితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్స్ ఈ చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ నుంచి ఏ విధంగా మనం మార్క్స్ గెయిన్ చేయాలి, ఈ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ ఒక క్యాల్కులేషన్ చేసుకొని ఈ పర్ఫెక్ట్ ప్లాన్స్ చదివితే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే. సో ఇవేమి లేకుండా డైరెక్ట్గా బుక్స్ తీసుకుని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు పాడుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు ఎంత ప్రిపేర్ అయినా వేస్టే. ఓకే. గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీలో ఫార్ములాస్ హైలైట్ చేయాలి, రియాక్షన్స్ హైలైట్ చేయాలి. మ్యాథ్స్లో ఫార్ములాస్ హైలైట్ చేయాలి. ఓకే. ఆన్సర్స్ ఖచ్చితంగా హైలైట్ చేయడం నేర్చుకోండి. మంచి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోండి. మీరు అంత చదివినారని కాదు, ప్రెజెంటేషన్ ముఖ్యం. ఓకే. సో మీరు ఏ విధంగా ప్రెజెంటేషన్ చేశారు అని దాన్ని బట్టి మీకు మార్క్స్ డిసైడ్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కిల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఓకే. స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లాంగ్వేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో లాంగ్వేజెస్లో మీకు 100కి ఖచ్చితంగా 90+ రావాలి. 90+ వస్తేనే మీకు మంచి స్కోర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఫర్ సపోజ్ మనం ఈ ఒక 1 వీక్లో ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదివితే బాగుంటుంది అంటే ఒక మినిమం ఎంతసేపు చదివితే మనం మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఎంతసేపట్లో చదివితే మన సిలబస్ కవర్ అవుతుంది అని మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ సాంస్క్రిట్కి ఒక 2 అవర్స్ ఇద్దాం, ఇంగ్లీష్ 2 అవర్స్, లాంగ్వేజ్లు కదా కొంచెం ఎక్కువనే ఉంటాయి. నెక్స్ట్ మ్యాథ్స్లో ఈజీ కాబట్టి 1.5 అవర్స్ సరిపోద్ది. ఓకే. 2 మ్యాథ్స్లో, ఇది ఒక మ్యాథ్స్. ఓకే. ఇది ఒక 1.5 అవర్స్ సరిపోద్ది. అర్థమవుతుందా? సో చాలా ఈజీ నాన్న. నెక్స్ట్ ఫిజిక్స్ మీరు తీసుకున్నట్లయితే 1 అవర్ సరిపోతుంది. కెమిస్ట్రీ 1 అవర్ సరిపోద్దా? సరిపోద్ది, చాలా ఈజీ. అర్థమవుతుందా? సో ఫర్ సపోజ్ కొంతమంది ఉంటారు మ్యాథ్స్ కష్టం 2.5 అవర్స్ వేసుకోండి, 1.5 అవర్లో కష్టం లేండి. అంటే ఏంటి 4, 8, 10, 11 అప్రాక్సిమేట్లీ ఒక 12 అవర్స్. ఈ 1 వీక్ 12 అవర్స్ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ మీద మీరు స్పెండ్ చేస్తే మంచి మార్క్స్ అనేది ఎండ్ ఆఫ్ ద డే మంచి మార్క్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లాంగ్వేజెస్లో మంచి మార్క్స్ వస్తాయి. ఓకే. ఫస్ట్ లాంగ్వేజెస్ ప్రిపేర్ అవ్వండి. అర్థమైందా? ఇంగ్లీష్కి వచ్చేసరికి గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కొంతమంది మ్యాథ్స్లో చేసేస్తున్నారు, కెమిస్ట్రీలో రియాక్షన్స్ రాసేస్తున్నారు, బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి గ్రామర్ రాయలేకపోతున్నారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్, 60 మార్క్స్ ప్లే చేస్తుంది మీకు గ్రామర్. ఓకే. నెక్స్ట్ మ్యాథ్స్ ఫార్ములాస్ హైలైట్ చేయండి, ఆన్సర్స్ హైలైట్ చేయండి. కెమిస్ట్రీ రియాక్షన్స్ హైలైట్ చేయండి. ఫిజిక్స్లో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఉంటాయి, అవి 2 మార్క్స్ కింద వస్తాయి, 7 మార్క్స్ కింద కూడా వస్తాయి. అంటే 8 మార్క్స్ కింద కూడా వస్తాయి. 8 మార్క్స్కి మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, బట్ అది 6 మార్క్స్ కన్సిడర్ చేస్తాడు. బట్ కింద ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఓకే. ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాడు, అంటే 2 మార్క్స్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఓకే. అది ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి, ఈ క్వశ్చన్కి 6 మార్క్స్ వస్తాయి. అంటే 2 + 6 8 మార్క్స్. ఆ విధంగా ఇస్తాడు క్వశ్చన్స్. కెమిస్ట్రీకి కూడా అదే విధంగా ఇవ్వచ్చు. ఓకే. సో ఏ విధంగా ఇచ్చినా మనం రాసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఏ జాబ్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పేపర్ కరెక్షన్ చేసే వరకు మీ ఫేస్ తెలియదు. ఓకే. సో వాళ్ళకి మీరు తెలియదు, మీకు వాళ్ళు తెలియదు. కాబట్టి వాళ్ళకి మీ టాలెంట్ ఏంటో తెలియదు, మీరు ఎలా చదువుతారో తెలియదు. బట్ వాళ్ళకి మీరు చూపించాల్సింది ఏంటంటే మీ యొక్క టాలెంట్ ఆన్ పేపర్. గుర్తుపెట్టుకోండి, మీ టాలెంట్ మొత్తం మీరు పేపర్ పైనే చూపించాలి. అర్థమైందా? సో వే ఆఫ్ ప్రజెంటేషన్ బాగోలేకపోతే నువ్వు ఎంత బాగా రాసినా, నువ్వు ఎంత మంచిగా రాసినా, నువ్వు ఎంత పర్ఫెక్ట్గా క్వశ్చన్ రాసినా మార్క్స్ అనేవి పడవు. వే ఆఫ్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత బాగా చదివినా, నువ్వు ఎలా ప్రజెంటేషన్ చేస్తావు అనేది ఎక్కువ ఇంపార్టెంట్.
గుర్తుపెట్టుకో, అర్థమైందా? సో ఇది లాంగ్వేజ్ రాసే పద్ధతి. నెక్స్ట్ నెక్స్ట్ మ్యాథ్స్లో మీ ఫార్ములాస్ హైలైట్ చేస్తారు. ఓకే, సో మ్యాథ్స్లో 7 మార్క్స్ క్వశ్చన్ 7 ఇస్తాడు, 5 రాయాలి. ఫార్ములా క్వశ్చన్ 7 ఇస్తాడు, 5 రాయాలి. 2 మార్క్స్ క్వశ్చన్ చాయిస్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొద్దు. 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ కూడా రాయాల్సిందే.